ఈ బ్లౌజ్కి మనం బ్యాక్ సైడ్ ఓపెనింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేయబోతున్నాం కాబట్టి బ్యాక్ నెక్ పార్ట్ ఒకసారి తీసుకొని దాన్ని ఇలా సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఏమాత్రం అన్ఈవెన్ అవ్వకుండా చాలా కరెక్ట్గా సగానికి నీట్గా ఫోల్డ్ చేసుకొని నెక్ పార్ట్ కూడా ఏమీ క్రాస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని ఒకసారి చిన్న చిన్న క్రాసింగ్ కూడా ఏమీ లేకుండా సమానంగా పెట్టుకొని మధ్యకి కరెక్ట్గా ఆ నెక్ షేప్ అనేది పాడవకుండా కరెక్ట్గా సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్ వచ్చిన దగ్గరే మనం హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏదైనా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఓపెనింగ్ ఇవ్వాలి అనుకునేటప్పుడు ఇలా పూర్తిగా బ్యాక్ పార్ట్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ముందే కటింగ్ చేసుకుంటే నెక్ పార్ట్ వేయడం, కింద పట్టి వేయడం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అతుక్కోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే బ్యాక్ ఓపెనింగ్ ఇచ్చుకునే బ్లౌజ్కి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా కటింగ్ చేసుకోవాలి. అండ్ నెక్ మెయిన్ ఇంపార్టెంట్, షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక పార్ట్ తీసుకొని దీనికి కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి ఎప్పుడు మనకి మినిమం 4 ఇంచెస్ ఉండాలి క్లాత్. 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. 4 ఇంచెస్ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం ఏ పీస్కి అయితే అటాచ్ చేస్తున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి క్లాత్ని. పై వైపున కింద వైపున ఫోల్డింగ్స్ వస్తాయి కాబట్టి పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను కాజా పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఒక కుట్టు వేసుకున్నాను. తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇంకొక 1/2 ఇంచ్కి ఇంకొక కుట్టు వేసుకున్నాను. ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్లో చాలా మెథడ్స్ని ఫాలో అయ్యి ఉంటారు, కానీ నేనైతే ఈ మెథడ్లోనే స్టిచ్చింగ్ చేస్తాను. సో ఇలా కాజా పట్టిని 2 1/2 ఇంచులు అంటే 1 ఇంచ్ వచ్చే వరకు కుట్టుకున్న తర్వాత ఒకసారి నెయిల్తో నీట్గా స్క్రాచ్ చేసుకొని ఇప్పుడు పైన కింద ఏవైతే క్లాత్ ఎక్స్ట్రా ఉందో దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, నెక్ పార్ట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఏమాత్రం ఎక్కువ అవ్వకుండా క్లాత్ని చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే కావాల్సినంత సైజులో కట్ చేసుకోండి. అండ్ కింది వైపుని కూడా అలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి. మెయిన్ నెక్ పార్ట్ అండి, అసలు అన్ఈవెన్ అవ్వకూడదు. చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇంకొకసారి అలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ స్టిచ్ని వెనక వైపు నుంచి వేయాలి, ముందు వైపు నుంచి కాదు. వెనక వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా బ్లౌజ్ కుట్టుకున్న ఖర్చులు అనేవి ఉంటాయి కదా, అవి బయటికి డిస్ప్లే అవ్వకుండా ఈ క్లాత్తో కవర్ చేసుకుంటూ కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజా పట్టీని చూసారా, ఆ కింద ఖర్చు ఏదైతే ఉందో అది అలా క్లోజ్ చేసేయాలి ఈ పట్టీతో. సో ఇదండి కాజా బెల్ట్ని చాలా ఈజీగా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది 1 ఇంచ్ కానీ 1 ఇంచ్ కన్నా ఎక్కువ కానీ ఉండే విధంగా చూసి కుట్టుకోవాలి. ఇలా ఇంకొకసారి దాన్ని డబుల్ స్టిచ్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి చూద్దాం లుక్ ఏ విధంగా వచ్చిందనేది. సో ఇదండి, ఈ మాత్రం విడుతుంటే సరిపోతుంది అనమాట. దీనికి సెంటర్లో కొంతమంది ఇంకొక లైన్ అనేది కుట్టుకుంటారు, కానీ నేనైతే వెయ్యను, ఇలానే వదిలేస్తాను. సో మీకు కావాలనుకుంటే మీరు సెంటర్లో ఇంకొక లైన్ని వేసుకోవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు మనం ఇంకో పీస్ తీసుకొని దీనికి హుక్స్ పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హుక్స్ పట్టిని కూడా సేమ్ ఇదే విధంగా, కాకపోతే దీనికి 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది. దానికి 4 ఇంచెస్ తీసుకున్నాం కదా విడ్త్, దీనికి 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా తీసుకొని దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ కుట్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మెజర్మెంట్తో ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ హుక్స్ పట్టీని ఒకసారి ఓపెన్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా కనిపిస్తున్న దాని ప్రకారం వీడియోలో చూపించిన విధంగా దాని మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అండ్ చివర్లో ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇప్పుడే ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు అలానే సేమ్ ఆ బెల్ట్ మీదే, హుక్స్ బెల్ట్ మీదే మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పినప్పుడు ఒకసారి చూడండి. హుక్స్ పట్టి ఎప్పుడు కూడా మనకి 2 ఫోల్డింగ్స్ వస్తాయి. కాజా పట్టి కుట్టుకునేటప్పుడు మనం ఒక ఫోల్డింగే చేసాం, కానీ హుక్స్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. హుక్స్కి ఈ మాత్రం మందం ఉండడం చాలా అవసరం. సో దీన్ని కూడా మనం బ్యాక్ సైడ్ నుంచే స్టిచ్చింగ్ చేసుకుంటాం, ఫ్రంట్ సైడ్ నుంచి కాదు. ఖర్చులన్నీ క్లోజ్ అయ్యేలాగా ఆ బెల్ట్ని మేనేజ్ చేసుకుంటూ హుక్స్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఈ బెల్ట్ సైజ్ కూడా అంత ఉంటే సరిపోతుంది. సో అందుకనే చాలా తక్కువ తీసుకుంటాం అన్నమాట. ఇది 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అలాగా. నేను తీసుకున్న సైజ్ 1.5 ఇంచ్ అండి. సో ఇలాగా డబుల్ స్టిచ్ చేసేసి లాస్ట్లోని ఆ బెల్ట్ ఓపెన్ అవ్వకుండా కొంచెం లాక్ చేసేయాలన్నమాట లాక్ స్టిచ్తో. ఇప్పుడు ఒకసారి 2 ఏ విధంగా వచ్చాయో చూద్దాం. సో మీరు బాగా గమనించినట్టయితే చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్టిచ్ అనేది చాలా నీట్గా వచ్చింది. సో కాజా బెల్ట్ కూడా అదే విధంగా చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్ను ఒకసారి షేప్ అవుట్ అయ్యిందా ఏమైనా, అలాగే కాజా పట్టి హుక్స్ పట్టి ఒకే లెంత్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూడండి నేను కిందన సమానంగా పెట్టాను, అలాగే ఇప్పుడు నెక్ వైపుకి తీసుకొచ్చాను, అక్కడ కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ నెక్ షేప్ కూడా ఏమీ షేప్ అవుట్ అవ్వలేదు. సో కరెక్ట్గా మనం అటాచ్ చేసామన్నమాట. ఈ విధంగా వేసుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి బాగుంటాయి. అండ్ షోల్డర్ ఇప్పుడు అటాచ్ చేసుకుంటున్నాము. షోల్డర్ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి, లేదంటే బ్లౌజ్ హైట్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అందుకనే కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్కి ముందుగానే మార్కింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత షోల్డర్ని అటాచ్ చేసుకోండి. సో వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగా డబుల్ స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. చూసారా షోల్డర్ పార్ట్ నెక్ పార్ట్ దగ్గర ఎంత ఈవెన్గా వచ్చిందో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి మనం షోల్డర్ని అటాచ్ చేసినప్పుడే చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే ఇంకో షోల్డర్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నాకు ఇక్కడ పీసెస్ సరిపోలేదు, అటాచ్ చేసుకున్నాను అటు ఇటు. ఒక 3 ఇంచెస్ పీసెస్ అనేది నాకు తక్కువ వచ్చింది. ఇది ఒరిజినల్ హ్యాండ్ బిట్. హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకునే ముందే లోత్ అనేది ఒకటి రైట్ సైడ్ ఉండాలి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండాలి. అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక హ్యాండ్ అయితే అటాచ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ హ్యాండ్కి లోతు చూసారు ఇటువైపు ఉంది. సో అదే అంచనాతో నేను సెకండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని ఆపోజిట్ సైడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాను. సో ఇది కదా మనం క్లాత్లో అటాచ్ చేసుకున్న ఒరిజినల్ పీస్. దీని మీద హ్యాండ్ యొక్క లైనింగ్ బిట్ వేసి ఫస్ట్ ఈ ఎడ్జ్ పార్ట్ ఏదైతే ఉందో లాస్ట్లో దాన్ని నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్ జాయింటింగ్ మెథడ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది ఒక రెగ్యులర్ మెథడ్. నేను లైనింగ్ పీస్తోనే హ్యాండ్ని జాయింట్ చేసి టర్నింగ్ చేసేస్తున్నాను. సో ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ క్లాత్ని వేసి ఇలా ఒక డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ వెనక్కి తిరిగేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను ఆ ఎడ్జ్లో. సో డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, కావాలనుకుంటే వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి ఒక కుట్టు వేసేద్దాము. సో ఇలా లైనింగ్ పార్ట్ని ఎప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నామో చూసుకోవాలి, ఎక్కడ ఉగ్గులు రాకుండా హ్యాండ్ని అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసి తీసేయాలి. ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చుల్లో వేసిన తర్వాత కటింగ్ చేద్దామని అనుకోకూడదు. ఎప్పుడు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే ఉండాలి. సో ఇది మన హ్యాండ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. సెకండ్ హ్యాండ్ కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకున్నాం. చూసారా 2 ఆపోజిట్ సైడ్లో లోతులు వచ్చే విధంగా ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేద్దాము. సో ఇలా అటాచ్ చేసేటప్పుడు చూసుకోవాలి, లోతున్న హ్యాండ్ పార్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చే విధంగా ఇలా ఒకసారి క్లియర్గా మెజర్ చేసుకోవాలి. చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనం టక్స్ అయితే పెట్టుకున్నాం కదా హ్యాండ్ హాఫ్కి,
ఆ హాఫ్ని షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్కి మన బాడీ లెంత్ జాకెట్ది సరిపోయేలాగా ఇలా మెజర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ విడుతూ ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క స్టిచెస్ కానీ, బ్లౌజ్ ఆర్మ్ హోల్ యొక్క స్టిచెస్ కానీ ఇంకా బయటికి డిస్ప్లే అవ్వకూడదు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత. ఆ విధంగా చూసుకొని ఖచ్చితంగా 1/2 ఇంచ్, ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ అయితే ఇంకొంచెం, ఆ ఖర్చులు అయితే మాత్రం కనిపించకుండా ఇలా 1కి 2 సార్లు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్ని. హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ అనేవి ముందుగానే మెజర్ చేసుకున్నాం కదా, వాటిలో చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఆ చేంజెస్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. షోల్డర్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్, అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న దగ్గర కూడా ఒక 1 ఇంచ్ దగ్గర అలాగా ఎక్కువగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అందుకని వెస్ట్ పార్ట్ని ఒకసారి కొలుచుకుందాం. వెస్ట్ పార్ట్ మనకి ఎప్పుడు కూడా 8 ఇంచెస్ ఉండాలి. ఒకసారి 8 ఇంచెస్ ఉందో లేదో చూసుకుందాం. మనం హుక్స్ పట్టి వైపు నుంచి కొలుస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా వెస్ట్ అయితే 8 ఇంచెస్ ఉంది, ఇది మార్చక్కర్లేదు. సో ఇప్పుడు అలాగే ఒకసారి ఆర్మ్ హోల్ని కూడా మెజర్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ని ఎలా మెజర్ చేసుకోవాలి అంటే షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ కింద నుంచి మెజర్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి కాదు, స్టిచ్ కింద నుంచి మెజర్ చేసుకుంటూ మనకి ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ రావాలి కరెక్ట్గా. సో 9 ఇంచెస్ లేదు కాబట్టి మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని వెస్ట్ మార్కింగ్తో ఒకసారి స్కేల్తో స్ట్రైట్గా కలిపేయాలి. కలిపేసినప్పుడే మనకి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు మెజర్మెంట్లో. సో ఇలా ఒకసారి చేంజ్ చేసేసుకోండి, 1/2 ఇంచ్ తేడా వస్తుంది అంతే. ఇలాగే అటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఎంత పర్ఫెక్ట్గా వేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ ఓపెనింగ్ నాకు 6 ఇంచెస్ ఈ బ్లౌజ్కి. సో 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 6 ఇంచెస్ని మనం ఆర్మ్ హోల్ మార్కింగ్తో ఒకసారి మళ్ళీ జాయింట్ చేసేయాలి. మళ్ళీ మనం ఇంకోసారి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఈ హ్యాండ్ ఓపెనింగ్ మార్కింగ్కి ఒకసారి జాయింట్ చేసేసుకొని ఆ కుట్టు మీద ఆ లైన్ మీద అలాగే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. సో ఇక్కడ బ్లౌజ్ ఎగుడు దిగుడు అవ్వకుండా నీట్గా పట్టుకొని ఆ లైన్ మీదే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆర్మ్ హోల్ దగ్గరికి వచ్చేసరికి లైన్ ఎప్పుడు కూడా మ్యాచ్ అయ్యే విధంగా, ఆర్మ్ హోల్ దగ్గర లైన్ పైకి కిందకి అవ్వకుండా సమానంగా ఉండేలాగా ఇలా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ లైన్ మీద అలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత పక్కన మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక 2 లైన్స్ అనేవి వేసుకోవాల్సి వస్తుంది. వాటిని కూడా ఒక్కసారి మెజర్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండే విధంగా ఒక లైన్ని డ్రా చేసుకొని అప్పుడు వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, అది కూడా ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది వీడియోలో నేను చూపిస్తున్నాను. ఒకసారి స్కేల్తో అలా 1/2 ఇంచ్ ఉండే విధంగా స్ట్రైట్గా లైన్స్ని గీసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది ఎప్పుడు స్కిప్ చేయొద్దు. చాలామంది పాదమంచు గ్యాపంతో వేసేస్తారు, అలా వేసినా కూడా స్టిచ్ అనేది క్రాస్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా లైన్స్ డ్రా చేసుకొని వేసుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ ఇచ్చిన లుక్ స్టిచ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలానే డ్రా చేసుకొని ట్రై చేయండి. మనం ఖర్చులో అన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉండిపోతే దాన్ని కట్ చేసి తీసేసి మనం లాస్ట్లో ఫైనల్గా ఓవర్లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి బ్లౌజ్కి. ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి. చూసారా, బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్ చేసుకున్నాం. నెక్ ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది లుక్. చూసారా, ఎలా మెజర్ చేసుకున్నామో అలానే వచ్చింది. ఫినిషింగ్ లుక్ చాలా బాగా వచ్చింది కదా బ్లౌజ్. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ప్రిన్సెస్ కట్ కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంత పర్ఫెక్ట్గా కంప్లీట్ అయింది. సో ఇది మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.